రైట్ దాకర్ గారు గుడ్ ఈవినింగ్. మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు సరే, మల్లెపల్లి లక్ష్మయ్య గారు చాలా విషయాలు వివరంగా చెప్పిండు. నేనేమంటున్నా, అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా మాకు నిజామాబాద్ జేఏసీలో పనిచేసిండు, జేఏసీలో క్రియాశీలకంగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాదయాత్ర లేదంటే 96లో తన మీద జరిగిన దాడి, తెలంగాణ పదం ఎత్తినందుకే 6 బుల్లెట్లు తీసుకొని ఉన్న పరిస్థితి వారికి తెలియంది కాదు. అయితే ఉద్యమం గురించి, దళిత ఉద్యమాల గురించి లేదంటే ప్రజా ఉద్యమాల గురించి అందరికీ తెలుసు. కానీ స్వయంగా అమిత్ షాకు దగ్గర వ్యక్తి, గుజరాత్లో తను ప్రజా కళామండలి కార్యక్రమాలకు పోయినప్పుడు అమిత్ షా గారు కూడా స్వయంగా ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి గద్దర్. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా వారితో ఎన్నో సందర్భాల్లో కలిసినది కూడా మాతో షేర్ చేసుకున్న పరిస్థితి. మీకు ఇంకా గుర్తుంటే బీజేపీ మీటింగ్కి పోయి బీజేపీ మీటింగ్ జనంలో కూర్చున్నాడు. తర్వాత రామానుజ స్వామి మన చిన్నజీయర్ గారి సమతామూర్తి ఆవిష్కరణ సభలో మోదీ గారితో కలిసి పాల్గొన్నాడు. తర్వాత రామానుజ స్వామి మీద ఒక పాట కూడా వాడినప్పుడు ఇదే మీరంటున్న నక్సలైట్ పార్టీలు ఆయన మీద విమర్శలు కూడా చేసినాయి. కానీ అన్నిటికంటే అంతిమ సంస్కారం అనేది బౌద్ధ ధర్మాలతో ఆ రోజు పంచశీల సూత్రాలతో ఆయన ఖననం జరిగింది. ఆ రోజు అందరికీ తెలుసు, బీజేపీ నాయకులకు కూడా తెలుసు, కిషన్ రెడ్డి గారికి కూడా తెలుసు, బండి సంజయ్ గారికి కూడా తెలుసు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా అంబేద్కర్ పేరు పార్లమెంటుకు పెట్టాలని, అంబేద్కర్ విగ్రహం పార్లమెంటు ముందు పెట్టాలని చెప్పి అమిత్ షాను కలిసిండు. మన కిషన్ రెడ్డి గారిని అప్పుడు మంత్రిగా ఉండే వారిని కలిసి ఈ ప్రయత్నం మీరు చేయండి, నిజంగా మీరు రాజ్యాంగ పరిరక్షకులుగా భావిస్తారని చెప్పి కలిసిన సందర్భం కూడా తెలుసు. తర్వాత రాహుల్ గాంధీ గారిని 2018లో రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని కలిసిన తర్వాత రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత మీరు ఎత్తుకోండి అని చెప్తే దాన్ని బేస్గా చేసుకొని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రత్యేకించి రాజ్యాంగ రక్షణ కోసమే ఇప్పటికి కూడా తన చేతిలో ఈరోజు కూడా అంబేద్కర్ పుట్టిన మౌలో ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరు మీద జరిగిన ర్యాలీలో మన వాళ్ళందరూ పాల్గొన్నారు, ఖర్గే గారితో సహా. అలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో క్రియాశీలకంగా పాల్గొనడమే కాకుండా భట్టియ గారి పాదయాత్ర ముగింపు సభలో నేను వెళ్ళనన్నాడు. అది కాంగ్రెస్ సభ, నేను బట్టి పాదయాత్ర అంటే ఒక దళితుడు ఏ పార్టీ నుంచి చేస్తుంది నేను చేస్తాను వచ్చినా కానీ మీ మీటింగ్లో ఎందుకు పాల్గొనాలనుకున్నప్పుడు అది భారత్ జోడో యాత్ర ఆయన కనెక్ట్ అయ్యి రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకోవడం వచ్చింది సమస్య. ప్రపంచ కమ్యూనిస్టుల్లో కూడా ఆ చర్చ జరిగింది. వాళ్ళు గతంలో అదే కమ్యూనిస్టులను, అదే వామపక్ష భావజాలాన్ని అణచివేసిన వాళ్ళని పోయి ఎట్లా గద్దరు ముద్దు పెట్టుకుంటాడని చెప్పి, మీరున్నది ఒక 5 సంవత్సరాల కాలం గతంలో, ఇప్పుడు 11 సంవత్సరాలు. కానీ మేము ఈ 76 సంవత్సరాల్లో దాదాపు 52-53 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీని వచ్చి ఆయన కౌగిలించుకోవడం ఒకటి, రెండవది ఆయన రాజ్యాంగ పరిరక్షణ కోసం చేసిన యాత్రను గౌరవించడం ఒకటి వీళ్ళకు నచ్చలే. నేను అంటున్న ఒక మాట ఇవాళ మా శ్రీనివాస్ గారికి, అవార్డు ఇవ్వకపోయింది, ఈ హత్యా నేరాలు ఎందుకు మోపుతున్నారు? మీరు ఇవ్వకపోతే రేపు కాంగ్రెస్ వస్తే ఇస్తుంది, లేకపోతే ఇంకొకరికి ఇష్టం ఉండి ఇస్తుంది. ఇప్పుడు మేము తెలంగాణ ప్రభుత్వము ఒక ఆయన పుట్టినరోజు దాన్ని, చనిపోయిన రోజు దాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తున్నది. గద్దర్ పేరు మీద ఒక సినిమా అవార్డులు పెట్టినాం, సరే వెన్నెలమ్మకు సీట్ ఇవ్వచ్చు, ఇంకేదో చేయొచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఎవరికైనా చేయొచ్చు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ దానికి ఇంకా చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. కానీ అవమానించేటట్టుగా ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ఆయనను పంచశీలలో చివరి దశలో పంచశీల బౌద్ధం మీద తను ఉన్నది హిందూ ధర్మంలో దశావతారంగా భావిస్తారు కదా మీరు కూడా, సనాతన ధర్మవాదులు అని చెప్పి మీరు ఎందుకు బౌద్ధాన్ని ఇంత కించపరిచేటట్టుగా వ్యవహరిస్తున్నారు? ఒక్క అవార్డు కోసం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము సరే గద్దర్ గారికి ఇవ్వలేదు, మీరు అందశ్రీ గారికి ఎందుకు ఇవ్వలే? జయ జయ హే అని ఒక తెలంగాణ జాతీయ గీతాన్ని రచించిన ఆయన, చుక్కరామయ్య గారు అకాడమిక్గా ఎంత ఐఐటి విద్యార్థులకు ఎంత మంచి ప్రోత్సాహకాలు చేసిన వ్యక్తి, వాళ్లకు వేయాలి. ఒక గద్దర్ గారిని టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అని అంటే స్పష్టమవుతున్నది ఏంటంటే, మీకు
ఈ భావజాలం ఉండి ఈ రాజ్యాంగ పరిరక్షణ అనేటోళ్ళు ఇష్టం లేదా అనే కోణం నుంచి చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా నష్టపోయింది ఏం లేదు. మీరు ఆ వ్యాఖ్యల్ని వెనుకకు తీసుకోండి. ఇలాంటి ఒక కార్యాచరణ ముందుకు పోతే భవిష్యత్తులో ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి కూడా పోతుంది. నేను అదే అందుకనే చెప్పిన, నేను మీ బీజేపీ యొక్క విధానమా లేకపోతే ప్రభుత్వ విధానం అంటే బండి సంజయ్ గారి వ్యక్తిగత భావనన, ఇవేవి చెప్పకుండా మన పేరేంది, మన అమిత్ షా గారు అన్నట్టుగా అంబేద్కర్ని అవమానించినట్టుగా ఇప్పుడు గద్దర్ గారిని కూడా అవమానించడం ఎంత మేరకు సబబు అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని నా యొక్క అల్జాపూర్ గారు రియాక్ట్ అవుతా అంటున్నారు. అల్జాపూర్ గారు దయాకర్ గారు ఒకటి, ఇక్కడ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా గద్దర్ గారిని ఎక్కడ కూడా ఇంకో వేరే విషయాలు ఏం మాట్లాడే, వేరే సబ్జెక్ట్ ఏం మాట్లాడారు. కేవలం వారి యొక్క బ్యాక్ హిస్టరీ, ఆ యొక్క కారణం దాన్ని ఉటంకిస్తూ మాట్లాడినారు తప్ప ఇంకేం విషయం. మా సంజయ్ గారు చెప్తే అవార్డు ఇస్తారు అక్కడ? ఇవ్వము. మీ పార్టీ కూడా పట్టించుకోదా కాదు, ఇవ్వము. నువ్వు కాదు కదా ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ, కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రమాణాల మీద డిసైడ్ చేస్తుంది. మేము రికమెండ్ చేస్తే ఇస్తారు, అపోజ్ చేస్తే ఆపుతారని కాదు. అక్కడ దాని గురించి వ్యక్తం ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెడితే తొందరపాటు అన్నా కావాలి. మాట్లాడితే మీకు బాధిస్తుండొచ్చు, కానీ అనేక మంది ప్రాణాలు పోయినాయి. అనేక మంది ఈ సిద్ధాంతం కోసం పనిచేస్తున్న కారణంగా నక్సలైట్ తప్పినారు. ఆ నక్సలైట్ ఉద్యమానికి చాలా పెద్ద మొత్తంలో వారి ప్రాణాలు పోవటమే ఉంటే మత